నాకు ఒక రాత్రి అంతా ఉండి ఆరాధన చేయాలని ఉంది. మిమ్మల్ని అందరినీ ఒక రాత్రి అంతా ఉంచి ఆ లోపల నా చెడుగా అంతా కూడా ఆ చెమట రూపంలో బయటకు వచ్చేస్తే కాస్త ఆరోగ్యంగా ఉంటారని నాకు అనిపిస్తూ ఉంది. సిద్ధమా మరి? దేనికి? ఎలక్షన్కా? మరి దేనికి? ఆరాధించాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మోకరించాలి, చేతులు ఎత్తాలి, ఆయన సన్నిధిలో చప్పట్లు కొట్టాలి. ఇలా చేయడం వల్ల నా వెనకాల చూసారా, కనబడుతుందా? అలా చెమట కాచడానికి ఇష్టపడని ప్రియుల దేవుడు మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా ఉంచును గాక. కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు, కానీ ఆ కష్టంలో ఏముందో తెలుసా? ఆశీర్వాదం. కనుక దేవుని ఎంతవరకు ఏ విధంగా ఆరాధించాలో ఆ విధంగా మనం ఆరాధిద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును. మనం చదువుకున్న వాక్యాలు చూద్దాం. 6వ వచనం, యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక. చాలండి. యెహోవానైన నేను మార్పు లేని వాడను. ఈ లోకంలో స్నేహితుడి కంటే గొప్పవారు ఎవరండి? అవునా? తల్లిదండ్రులు లేకపోయినా మేనేజ్ చేయొచ్చు, కానీ స్నేహితులు లేకపోతే కథ నడదు. అందుకని మంచి స్నేహితులు మనం సంపాదించుకోవాలి. లోకంలో అవి అవసరమే. అలాగని మంచి స్నేహితులు అంటే లోక సంబంధాలు కాదు, కానీ దేవుని సంబంధమైన మంచి విషయాలలో మనకి మంచి సలహాలు ఇచ్చేవారు, మన కష్టాలు ఆదుకునేవారు, మన కొరకు ప్రార్థించేవారు, అన్ని విధాలుగా మనకు సహాయ సహకారాలు అందించే వారిని మనం స్నేహితులుగా కలిగి ఉండటం మంచిది. దేవునికి స్తోత్రం. అందరికంటే ముఖ్యంగా మొదట మనకి దేవుడు స్నేహితుడిగా ఉంటాడు. అంతేనా? దేవుని స్నేహితులు ఎవరైనా ఉన్నారా బైబిల్ గ్రంథంలో? ఎవరండి చెప్పాలా? అనుమానం. అబ్రహాం అంటే ఏమంటాడు? అంత భయపడద్దు. దేవుని స్నేహితుడని పేరు కలిగింది ఎవరికి? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగింది. దానికి స్తోత్రం. చాలా మంది పెద్దవారితో స్నేహం కలిగి ఉంటారు, అంటే ఒక సహవాసాన్ని కలిగి ఉంటారు, ఒక రిలేషన్ ఉంటుంది. అయితే ఇంకా కొంచెం లోపలికి వెళ్తే భుజం మీద కూడా చెయ్యేసి ఆప్యాయతగా ఆ గదిలోకి వెళ్ళి మనసు విప్పి మాట్లాడుకునే ఆ యొక్క స్థానంలో కూడా వెళ్ళగలిగితే అది ఇంకా లోతైన స్నేహం. దేవునికి స్తోత్రం. 10 మందిలో ఉన్న నిన్ను పిలిచి ఏంటి మొహం అలా ఉంది, ఏంటి విచారంగా ఉన్నా, ఏమైనా కష్టమా, ఏమైనా బాధ అని అడిగారు అనుకోండి, వాళ్ళు నిజమైన స్నేహితులు. దేవునికి స్తోత్రం. కనుక అబ్రహాము కాలంలో దేవుడు ఎలా ఉన్నాడో, అబ్రహాముకి ఏది అవసరమో ఆయనే తెలుసుకుని ఆయనే మాట ఇచ్చేశాడు. దేవుడే అబ్రహాము లోటు ఎరిగి, అవునా, ఆ లోటును దేవుడు తీర్చేటంత స్నేహం కలిగి ఉన్నాడు. దేనికి స్తోత్రం. మోషే విషయంలో కూడా దేవుడు ఏం చెప్పాడంటే, రాత్రి చెప్పుకున్నా, నీవు మొర్ర పెట్టనేలా పలుకు. అంతేనా? అదే ఇంగ్లీష్లో ఏమంటుంది? వై క్రై స్పీక్. ఎందుకు ఏడుస్తున్నావు? లేకపోతే ఏడవడం అంటే మనం ప్రార్థన చేసేది ఏంటి? ఊరికి ఇంకో ఇప్పుడు ప్రార్థన చేసుకుని వస్తానండి అంటే అంతే కథవాటు. అదే కష్టం ఉంది అనుకో, ఏం చేస్తావు? వలవలా ఏడిచేస్తాం. నువ్వు రమ్మన్నా బయటకు రావు. అవునా? దేవుడు ఏమన్నాడంటే, నువ్వు ఏడవడం అవసరం లేదు, ఎందుకంటే నేను నీకు ఆల్రెడీ వాగ్దానాన్ని చేశాను. అంతేనా? ఈ గ్రంథంలో ఉన్న వాగ్దానాలన్నీ ఎవరే? మనయే కాదా? మనమే. ఇవి నావి అని నువ్వు నమ్మితే అప్పుడు ఏం చేయాలి? నువ్వు పలకాలి. నువ్వు నమ్మిన తర్వాత నువ్వు ఏం చేయాలి తెలుసా? ఈ వాగ్దానం నాదే నువ్వు నమ్మినట్లయితే దాని కొరకు ఎదురు చూడాలి. అబ్రహాము ఎదురు చూసి దేవుడిచ్చిన వాగ్దానం పొందేంత వరకు కూడా ఎండలో కూడా అలా నిలబడి చూస్తున్నాడు. ఏమో ఈవేళ రావచ్చు ఆయన,
అవునా? ఆ ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచాడు. దేవునికి స్తోత్రం. కనుక ఆయన అంటున్నాడు, ఇదిగో నేను మార్పు లేని వాడను. నేను మార్పు లేని వాడను అంటే నేను మొదట ఎలా ఉన్నాను? ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉండి వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు చెప్పుకున్నాం కదా, వల ఏడ్చారు. ఏడవడానికి ఇక కన్నీళ్ళు లేక కళ్ళు ఎండిపోయాయి, మాటలు రాక మూలిగారని వాక్యంలో రాయబడి ఉన్నది. మూలిగే స్థితి అంటే ఒకసారి ఊహించుకోండి మీరు. మూలిగే పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా? వస్తుంది ఖచ్చితంగా. మన మంచం మీద పడుకోబెట్టి ఆసుపత్రిలో 2 చేతులకి సెలైన్లు ఎక్కి ముక్కులో ఎట్టారనుకో, అప్పుడు ఏం చేస్తుంది? డాక్టర్ వచ్చి ఇలా కొడతాడు, మాట్లాడు, నీ పేరు ఏంటంటే ఆ పేరు కూడా చెప్పే ఓపిక లేక అంటుంటాం. అలాంటి సందర్భాలు ఉన్నాయా ఎవరికైనా? హల్లెలూయా. ఇశ్రాయేలు కూడా అదే పరిస్థితిలోకి వచ్చారు. చేయడానికి, పనులు చేయడానికి వాళ్ళకి శక్తి లేదు, బలము లేదు, క్షీణించిపోతా ఉన్నారు. సరైన సమయానికి వెళ్ళి ఆ పనిలో జాయిన్ అవ్వకపోతే ఇదిగో కొరడాలతో కొట్టడానికి సైనికులు వస్తా ఉన్నారు. ఎంతో కఠినమైన పనిని వాడు చేస్తూ దేవునికి ప్రార్థించే సమయం లేక వారు పరుండి మూలిగారని వాక్యం. వారి మొర విన్న దేవుడు, వారి మొర అంటే అనేకంటే వారు మూల్గులను విన్న దేవుడు. దేవునికి స్తోత్రం. వారి యొక్క బంధకాల నుండి, వారి యొక్క చెర నుండి, వారి యొక్క బానిసత్వం నుండి దేవుడు విడిపించాడు. వారిని విడిపించడానికి ఒక విమోచకుడిని పంపించాడు. ఆ విమోచకుడు ఎవరో కాదు కానీ మోషే అన్నాడు. దేవునికి స్తోత్రం. మోషే దేవుడు ఇశ్రాయేలును విడిపించడానికి ఎన్నుకున్న ఒక విమోచకుడు అయ్యున్నాడు. అది పాత నిబంధనలో మొదటి నిర్గమము యొక్క విమోచకుడు మోషే అయితే, దేవునికి స్తోత్రం, ఈ 2వ నిర్గమములో మనలను విడిపించడానికి అనగా మానవాళిని తమ యొక్క బంధకాల నుండి, సమస్యల నుండి, శోధల నుండి, చెర నుండి అనగా బానిసత్వం అనే ఈ యొక్క పాపపు భూమిలో నుండి మనల్ని విడిపించడానికి విమోచకుడైన యేసుక్రీస్తు వచ్చాడు. హల్లెలూయా. ఆయన ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడితే ఆయనే ధర్మశాస్త్రం నెరవేర్పుగా వచ్చి ఆయన రక్తమును మనకి ఎలా ఇచ్చాడో తెలుసా? విమోచన క్రయధర్మగా ఇచ్చాడు. దేవునామానికి మహిమ కలుగును. విమోచకులు, అవునా? వాళ్ళ బానిసత్వం నుండి విడిపించడానికి దేవుడు ఎన్నుకున్న విమోచకుడు ఎవరు అంటే మోషే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మోషే గురించిన మొదటి సందర్భం మనం చూస్తే, మోషే యవనస్తుడై ఉన్నప్పుడు, మోషే ఆరోగ్యంగా ఉన్నప్పుడు 30-40 ఏళ్ల వయసులో ఎలా ఉంటారు? ఇప్పుడు 50-60 సంవత్సరాల ఉన్నాడు. ఒక్కసారి వెళ్ళండి వెనక్కి. ఎవడ వెళ్తారా? ఎవడన్నా పట్టుకునేవాడు నిన్ను? అన్నిసార్లు అట్టుకుని ఎక్కలాగా నిన్ను ఆగావా? అబ్బే ఓడిపోయింది, అంతేనా? ఆ 30-40 సంవత్సరాల వయసులో మోషే కూడా ఎవరుకున్నాడు తెలుసా? నా శక్తి చేత, నా బలము చేత, నా తెలివితేటల చేత, నా జ్ఞానము చేత ఈ ఇశ్రాయేలు ప్రజలు నేను విడిపిస్తాను అని అనుకున్నాడు. అంతేనా? ఈ మధ్య కాలంలో ఉద్యోగాలు సంపాదించడానికి యవనస్తులు పడరాని బాటలు పడుతున్నారు. ఎందుకంటే ఏ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వట్లేదు. ఏ రాష్ట్రంలో చూసినా ఎంతో ధైర్యంగా ఉంది. ప్రజలు పెరిగిపోయారు, ఉద్యోగాలు ఎక్కడికి తెచ్చిస్తారు? కనుక ఎలాగా ఉద్యోగాన్ని త్వరగా సంపాదించాలి? ఇప్పుడున్న సాఫ్ట్వేర్లు ఏంటి? నేను చదవాల్సిన కోర్సులు ఇంకేమైనా కొత్తవి ఉన్నాయా? అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏదైనా ఉందా? నేను నేర్చుకోగా మిగిలిపోయింది ఏదైనా ఉందా? ఒకవేళ ఈ కోర్సు నేర్చుకుంటే ఇదేమైనా ఉపయోగపడి దీని ద్వారా నాకు ఉద్యోగం వస్తుందేమని చెప్పి ఇప్పుడు ఎవరైనా ఏం చేస్తున్నారు? రకరకాల కోర్సులు చేస్తూ ఉన్నారు. అలా చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఖచ్చితంగా చేయాలి. దేవునికి స్తోత్రం. మోషే కూడా అలాగే చేసి 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 ఇక కోర్సులే లేవంట. ఈజిప్ట్ కంట్రీలో ఇక చేయడానికి అంటూ ఏ కోర్సు లేదు అతనికి. అంటే అన్ని కోర్సులు కంప్లీట్ చేశాడు. ఎందుకో తెలుసా? తన తల్లి తనకు పాలిస్తున్నప్పుడే దేవుడు నిన్ను విమోచకుడుగా ఎన్నుకున్నాడు. కనుకే అందరూ తమ పిల్లలను ఆ నైలు నదిలో పడవేసినప్పటికీ దేవుడు తన ప్రత్యక్షత నాకు ఇచ్చి నిన్ను విమోచకుడిగా నన్ను చూపించాడు. అందుకనే నిన్ను భద్రంగా పెంచాను. నీ సొంత తల్లి నీకు పాలిస్తూ కూడా
జీతం తీసుకునేది అంత భద్రత దేవుడు ఎందుకు చేశాడో తెలుసా? నీ ఎడల దేవునికి ఒక ముఖ్యమైన ఉద్దేశం అని తల్లి చిన్నప్పటి నుంచి చెప్పుతూ పెంచింది. అతను పెరిగేది రాజగృహంలో అయినప్పటికీ చిన్నప్పటి నుంచి ఏమింటున్నాడు, ఆ తల్లి ఏం చెప్తుందో అవి మనసులో పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. వయసు వచ్చిన తర్వాత ఏమనుకున్నాడంటే, ఖచ్చితంగా ఈ ప్రజలను విడిపించేవాడిని నేనే. బయటికి వెళ్ళొచ్చుకుంటే చాలా మంది ఆడలు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు. ఆడు చిన్నోడైనా కానీ అది వేసుకుంటాడు. దాన్ని ఏమంటారు, అంగి వేసుకుంటాడు. వైట్ అంగి వేసుకుని తెల్ల టోపీ పెట్టేసుకొని, అవి బాబాయ్ ప్రపంచానికి నేనే వీరిలా తిరుగుతారు. వాళ్ళ రోడ్డు మీద వాళ్ళ దేశం వాళ్ళు తిరుగుతారు, తప్పే ఉంది. కానీ మనలాంటి కలపడినాడు ఏమంటో తెలుసా, అలా కొయ్యి అంట. నేను కొయ్యటూడిని అంటాడు అనమాట. ఎంత గర్వం. ఆడకి ఎప్పుడైనా దొరికింది ఇలాంటి సందర్భం? ఎంత గర్వపడతారంటే అవనతులు, చిన్న చిన్న పిల్లలు, అగా అలాంటి పిల్లలు ఆడితే ఏమన్నా కొంచెం డిస్కషన్ పెట్టుకుంటే నేను కువైట్ వాడిని అంటాడు. అంటే నాకు దేనికి లోటు లేదు, అంతేనా? మేము భూమి మీద రాజులు, భూస్వరంలో మేమే అన్నంతగా ఫీల్ అయిపోతుంటారు. దేవుని నామమున మహిమ కలుగును. మోషే కూడా అలాగే ఫీల్ అయ్యాడు. ఎలా ఫీల్ అయ్యాడు తెలుసా? ఈ ఇశ్రాయేలు ప్రజలను తమ బానిసత్వం నుండి, తమ సంఖ్యల నుండి విడిపించగలిగిన ఆ విమోచకుడు నేనే అని నరాల్లో. అవునా? అందరికి ఉంటదండి దేశభక్తి, అందరికి ఉండదు. దేశ నాయకులు ఉన్నారు, ఆడ దేశం కొరకు రొమ్ము విరుచుకుని వెళ్ళి అవసరమైతే అల్లూరు సీతారామరాజు ఏమన్నాడు తెలుసా? ఆ రోదర్ఫర్డ్, ఆ పేరన్నా తెలుసా? ఏమన్నాడు? ఆ గుండె విరుచుకొని కాల్చరా అన్నాడు, అంతే. అవునా? దేశం కొరకు ఎంతో రోషం కలిగి జీవించిన దేశ నాయకులు ఉన్నారు. దేవునామమున మహిమ కలుగునుగా. మోషే కూడా తన తల్లి సంరక్షణలో పెరుగుతూ కూడా ఆ ఇశ్రాయేలును ఒకప్పుడు నేను విడిపించగలిగిన సమర్థుడు నేనే అని ఒక దృఢ నిశ్చయంతో అతను పెరుగుతా ఉన్నాడు. అతని రక్తంలో నరాల్లో కూడా ఏంటంటే, ఏనాటికైనా ఈ ప్రజలను నేనే విడిపించాలి. పరుగు పందాల్లో పరిగెడతారు 10 మంది 20 మంది, అందరికీ రాదు. కానీ ఎవరిలో ఒకళ్ళనే ఉంటుంది సంపూర్ణమైన దేశభక్తి. వాడికి ఒట్లో బలం లేకపోయినా కానీ ఆ గీతను త్వరగా అందుకోవాలని పరిగెడతాడు. అలాంటి వారిలో మొట్టమొదటి వాడు మోషే అయ్యి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును. ఈ మోషే ప్రజలను విడిపించాలని చెయ్యని ప్రయత్నం అంటూ లేదు, చెయ్యని కోర్సు అంటూ లేదు. దేవుని నామానికి మహిమ కలుగును. చదువుకున్నవాడు బాగా అర్థమవుతుంది అనుకుంటాను, మరి అర్థం కాకపోతే నేను ఏం చేయలేదు. ఏం చెప్తున్నాను? ఇశ్రాయేలు ప్రజలను వాళ్ళ సంఖ్యల నుండి, బానిసత్వం నుండి విడిపించాలని, ఆ విడిపించేవాడు నేనే అవ్వాలని మోషే కోరుకున్నాడు. ఎందుకంటే తల్లి చెప్పింది. రాత్రి చెప్పుకున్న మరియమ్మ గురించి, మరియమ్మకు కూడా ఒక ప్రత్యక్షత ఇవ్వబడింది. ఆ ప్రత్యక్షత ఎవరిచ్చారంటే దేవదూత గాబ్రియేలు చేత చెప్పబడింది. ఇదిగో ఈ బాలుడు ఎలా ఉంటాడో తెలుసా? ఆ ఎదిగిన తర్వాత ఏమేమి కార్యాలు చేస్తాడో అవన్నీ కూడా ఆ దేవదూత ఆ మరియమ్మ గారికి చెప్పింది. ఆ కానా పెండిలో ఆ నీటిని ద్రాక్షరసముగా చేయగలిగిన సమర్థుడు తన కుమారుడని ఆమె పరిపూర్ణంగా విశ్వసించడానికి గల కారణం ఏమిటంటే ఆ దూత చెప్పడం వల్ల. అంతేనా? పరిగెత్తుకుపోయి అంటది, నా కుమారుడు ఏదైనా ఒక మంచి కార్యాన్ని, సర్ప్రైజ్ ఏం చేయాలి? ఒక సర్ప్రైజ్ ఇస్తే వీళ్ళందరూ నీ వైపు చూస్తారు, అంతే కదా? పెళ్ళికి చెడ్డీ వేసుకుని వెళ్ళారు అనుకోండి, ఇప్పుడు షెడ్యూల్ వేసుకుంటున్నారు కదా, అనుకున్నారు అంత పెద్ద విశేషం ఏం కాదు, రావట్లేదు. నంది ఆ వాటర్ ఫంక్షన్ ఈ రోజులు ఏం వేసుకెళ్తున్నారు? పట్టు చీరలు కట్టుకున్నారు అనుకున్నారా? అంతేనా? ఇప్పుడు అందరూ ఎవరిని చూస్తారు? ఆ పక్కన చిరంజీవి గారు కూర్చుని ఆయన చూడరు. చెప్పండి, ఎవరు వస్తే వెనకాల ఉన్నవాళ్ళు ఎవరిని చూస్తారు? ఎవరిని చూస్తారు చెప్పండి అయ్యా. కాస్త నోరించి మీరు చెప్తే కాస్త వాక్యం ముందుకు వెళ్తుంది. అర్థమవుతుందా? అది సరే. ఇప్పుడు మరియా తన కుమారుడు గురించి ముందుగానే చెప్పబడింది. దానిని ఆమె మనసులో పెట్టుకుంది. ఈయన ఎలాంటి వాడు, ఆయన అద్భుత కార్యం చేస్తున్నప్పుడు ఏమనుకున్నారు? ఈయన ఎట్టివాడు, ఆయన ఎటువంటి వాడు అంటే నీ జీవితమును సంపూర్ణంగా మార్చగలిగిన వాడు.
నీ యొక్క బానిసత్వం నుండి, నీ యొక్క దరిద్రము నుండి, నీ రోగము నుండి, నీ సమస్యల నుండి ఆయన విడిపించగలిగిన సమర్థుడు. ఈ పాట గారు ఎందుకు గొంతు చించులు అరుస్తున్నాడు? ఎవరో అన్నారంట, ఇందులోనే ఉంది ఆనందం, ఇందులో లేదు ఆనందం. దేవునికి స్తోత్రం. అది కూడా అందరికీ ఉండదు, అవునా? అది కూడా అందరికీ ఆ భాగ్యం ఉండదు. చెప్పాను కదా, 10 మంది పరిగెడతారు. ఆ 10 మంది ఏంటంటే ఏదో వాళ్ళ స్కూల్ తరపున, వాళ్ళ ఊరు తరపున పరిగెత్తాలి కాబట్టి పరిగెడతారు. కానీ నిజంగా వాళ్ళ మనసులో, వాళ్ళ రక్తంలో, వాళ్ళ మనసులో ఈ బహుమానం నేనే పొందాలి అని పరిగెట్టేవాడు ఒక్కడే ఉంటాడు. దేవునికి స్తోత్రం. అలాంటి వాళ్ళు మోసే మొట్టమొదటివా తన ప్రజల యొక్క బానిసత్వం నుండి, ఆ సంఖ్యల నుండి, ఆ దరిద్రము నుండి విడిపించి ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టాలని ఎంతో ప్రయాసపడ్డాడు. కానీ విఫలమైపోయాడు. ప్రవక్త ఎక్కడ తీసుకొచ్చాడు తెలుసా? అతడు చేయాల్సినంత చేశాడు, కానీ అతడు విఫలమైపోయాడు. ఇది నా వల్ల అవ్వదు, ఇక నేను చేయలేను అని ఏం చేశాడంటే చేతులు కడుగుకొని ఆ దేశాన్ని విడిచిపెట్టి అరణ్యములో జీవిస్తాము. వింటున్నారా? ఆ మోషే అన్ని వదిలేసి సమస్తాన్ని మరిచిపోయి తన బ్రతికేదో తన బతుకుతున్నాడు. ఇంకెవరి గురించి ఆలోచించట్లేదు. స్నేహితులు మర్చిపోయాడు, తమ స్వజనాన్ని మర్చిపోయాడు, తల్లిదండ్రులు మర్చిపోయాడు, అన్నదమ్ములు మర్చిపోయాడు. అందరినీ మర్చిపోయి తను, తన కుటుంబం మాత్రమే, ఇంకా ఏమీ అతనికి అవసరం లేదు. అంతేనా? అలా బ్రతుకుతుండగా అతనికి 80 సంవత్సరాలు వచ్చాయి. మొదట 30-40 సంవత్సరాలు ఏమనుకున్నాడు చెప్పండి? తన జ్ఞానముతో, తన తెలివితో, తన వివేకముతో, తన బలముతో ఆ ప్రజలను విడిపించాలనుకుంటే వారే లెక్క చేయలేదు. ఆయన ఆ ఐగుప్తుడిని చంపేసినట్టు, నిన్న ఐగుప్తుడిని చంపేసి ఇసుకలో కప్పెట్టేసావు కదా, అలాగే మమ్మల్ని ఎవరో వ్యతిరేకించారు. అది పాయింట్ రాసుకోండి, యువరానర్. ఏమి రాసుకోవాలి? ఎవరు ద్వేషించారు, ఎవరు వద్దన్నారు? స్వజనులే, సొంత అన్నదమ్ములే. ఏం చేస్తాడు? వెళ్ళిపోక తన తాను బతుకుతున్నాడు. అంతేనా? ఇప్పుడు ప్రవక్త యొక్క టైటిల్ ఏంటి చదువుతారా? ఎదురు చూడని సమయంలో, అవకాశమే లేని సమయంలో, ఇంకా చదవాలి. క్రియ చేయుచున్న మార్పు లేని దేవుడు. హల్లెలూయా. ఆయన నీ బ్రతుకులో ఎప్పుడు కార్యం చేస్తాడో తెలుసా? నీవు ఎదురు చూడని సమయంలో. హల్లెలూయా. నీవు ఎదురుతో, ఆశతో, వస్తాడు వస్తాడు వస్తాడని నువ్వు ఎదురు చూస్తున్న సమయంలో ఆయన రాడు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలుసా? నీవు ఆయన కోసం చూడని సమయంలో ఆయన వచ్చి ఏం చేస్తాడో తెలుసా? ఆయన క్రియ చేయడం మొదలు పెడతాడు. అసలు ఎదురు చూడడమే మానేశాడు. ఆ కోర్సులన్నీ ఎప్పుడో మర్చిపోయాడు. ఆ యుద్ధం అంతా కూడా మర్చిపోయాడు. శత్రువుని ఎలా జయించాలో మర్చిపోయాడు. కత్తి విద్య మర్చిపోయాడు, విలు విద్య మర్చిపోయాడు, గుర్రం మీద గుర్రపు స్వారీ మర్చిపోయాడు. అవన్నీ మర్చిపోయి ఒక సామాన్యమైన జీవితం జీవిస్తూ అరణ్యంలో తిరుగుతా ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు కనబడింది ఆయనకు ఒక వెలుగు. దేవునామానికి మహిమ కలుగును. నిర్గమకాండము 3వ అధ్యాయం చదివి అందిస్తారు ఎవరైనా? మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు నా మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద. చాలా జాగ్రత్తగా వినాలి, గ్రంథాలను వాళ్ళంతా చూడాలి. ఒక పొద, ఆ నడిమిని అగ్ని జ్వాలలు యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై మాయను. అతడు చూచినప్పుడు దేని వలన? అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదు? నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను.
దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడిమి నుండి మోషే మోషే అని అతడు పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనేను. చాలు. యాజయం పూర్తిగా ఇంటికి వెళ్ళి చదవాలి. మీరు వెళ్ళిపోయి ఎక్కడ తమ మామ ఇత్రో ఇంటికి వెళ్ళిపోయి అక్కడ బతుకు తెరువు సాగిస్తా ఉన్నాడు. మరొక యవనస్తుడున్నాడు. ఎవరంటే యాకోబు. యాకోబు కూడా తన తల్లి చేత బోధించబడిన వాడు. సంగమా, ఏదో కథలు అస్తమాటు చెప్పే కథల్లా ఉంటాయి, మీకు అంతమాటు వినేసిన వాక్య భాగాల్లా ఉంటాయి. కానీ ఒకే ఒక్క అరముక్క నీతో మాట్లాడితే చాలు. ఇస్సాకు భార్య రెబెకా తన కుమారుడైన యాకోబునకు ఏం చేస్తుందో తెలుసా? బోధ చేస్తా ఉంది. ఇదిగో ఏసావును ద్వేషించి తిని యాకోబును ప్రేమించి తిని అన్న దేవుని యొక్క సంకల్పము పరిపూర్ణంగా ఎరిగినదై దేవునికి స్తోత్రం. మనకు నోట్లో వచ్చిన మాటే కదా, వచ్చిన తలంపే కదా బయట ఎట్టేస్తాం. అంతేనా? మనం అనుకున్నది వెనక ముందు ఆలోచించాం అనేస్తాం అంతే. ఆ అన్న మాట వెనకాల ఎంత లోతు ఉంటుంది చూడడానికి. మనకి ఎలా ఉంటుందంటే, ఈ తల్లి పెద్దోడిని మానేసి ప్రేమ అంతా చిన్నోడు పేరు చూపిస్తుంది అనుకుంటా. చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? చూసినోడు కాదు, ఈ వాక్యం చదివినోడు ఏమంటాడు? చూసారా, కన్న తల్లి కూడా ఎంత స్వార్థం చూపెడుతుందా? ఆడేస్తారు, అవునా? కానీ తన తల్లి దేవుని సంకల్పాన్ని కళ్ళతో చూసి ఎంత ప్రొటెక్షన్ ఇచ్చినా, ఎన్ని వింత కోసులు ఆడికి నేర్పించినా, ఆడి కథ ఏంటో తెలుసా? ఆడి కథ ఏంటి? భ్రష్టుడు. కానీ ఏమి నేర్పించకపోయింది, అవునా? దేవుని ప్రణాళికలో ఉన్నవాడు వీడు. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుని చిత్తానికి లోబడి ఆ ఏసావు వచ్చే లోపు ఆ పాత్రను పట్టుకుని వెళ్ళి నీ తండ్రి చేత ఆశీర్వాదాన్ని పొందు. ఇప్పుడు ఎవడు మోసగాడు చెప్పండి? ఎవడు మోసగాడు? యాకోబు మోసగాడు అయ్యాడా? చెప్పాలి. ఒక అద్భుతమైన ప్రసంగం విన్నాను నేను. ఆ బోధకుడు అన్న మాట ఏంటో తెలుసా? యోధ కూడా దేవుని సృష్టిలో ఒక భాగం. ఆ యోధ లేకపోతే ఆ కార్యం ఎవరు చేస్తారు? ఆ యోధాయే లేకపోతే ప్రభువుని ఎవరు అప్పగిస్తారు? నువ్వు అప్పగిస్తావా? నువ్వు అప్పగించవు కదా. నువ్వు అప్పగించిన స్థితిలో దేవుడు నిన్ను సృష్టించాడు. కానీ అప్పగించే వానిగా దేవుడు యోధాన్ని సృష్టించాడు. కానీ నువ్వేమంటావు తెలుసా? దుర్మార్గుడు. యేసు ప్రభుని అమ్మేశాడు. ప్రసంగం ముగింపులో ఏం చెప్పాడు కదా? సాతాను కూడా దేవుని సృష్టి. ఈవెన్ సాటాన్ ఈజ్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్. దేవునికే స్వార్థం లేనప్పుడు, దేవునికే ఈర్ష లేనప్పుడు, దేవునికే ద్వేషభావం లేనప్పుడు నీకు నాకు ఎందుకు? ఒక వ్యక్తి నీకు ద్వేషించడం అంటే కారణం ఏంటో తెలుసా? అతడి క్రియలు నువ్వు ద్వేషించేలా చేస్తాయి. కానీ ఆ క్రియలు చేయడానికి పట్టుకున్నారా? ఆ చెడ్డ క్రియలు చేయడానికి దేవుడు అతను ఎన్నుకున్నాడు. పట్టుకున్నారా? ఇప్పుడు చెప్పండి, పనికిరాడు ఎవడు? ఎవడు అర్హుడు కాదు, ఎవడు యోగ్యుడు కాదు? సమాధానం చెప్పాలి మీరు. బయట వారిని అడగట్లేదు, సంఘాన్ని అడుగుతున్నాను నేను. అంతేనా? నిన్ను దేవుడు ఎలా సృష్టించాడో నన్ను కూడా అలాగే సృష్టించాడు. దేవుని నామానికి మహిమ కలుగు. కానీ ఏర్పాట్లు కొందరే ఉంటారు, పిలవబడిన వారు అనేకులు. అంతేనా? సభలు ఎట్టుకుంటే ఎవరిని పిలుస్తావు? తెలియని వాళ్ళు కూడా వారు పోసినట్టు ఇస్తావు. నీకు ఒప్పుకుంటే వచ్చి వాక్యమేనండి. అనేకులు పిలవబడతారు. మైక్ ద్వారాను, వాల్ పోస్టర్ల ద్వారాను, వాట్సాప్ల ద్వారాను, నోటి మాట ద్వారాను, మనుషులు పంపించడం ద్వారాను అందరూ ఆహ్వానించబడతారు. కానీ దేవుని ఏర్పాట్లో ఒకే ఒక్కడు ఉంటాడు. అది నువ్వైతే నువ్వు ధన్యుడవు, అది నీవైతే నీవు ధన్యురాలు. దేవుని నామానికి మహిమ చెల్లిద్దామా? హల్లెలూయా. యాకోబును ప్రేమించి తిని ఏసావును ద్వేషించి తినన్న స్పష్టమైన
ఆ క్లారిటీ ఎవరికి ఉందో తెలుసా? రేపు కాకుండా. అందుకే ఇప్పుడు ఎవరిని పెంచాలి? ఒకసారి చెప్పాను కదా, ఒక ఆయన డాక్టర్ గారు వచ్చారు. అప్పుడు 2 కుక్కలు ఉన్నాయి మా ఇంట్లో. ఆయన వెటర్నరీ డాక్టర్. పాస్టర్ గారు ఇవన్నీ పట్టుకొచ్చేవాడు. ఏంటి పెడిగ్రీలు, సబ్బులు, షాంపూలు ఇవన్నీ పట్టుకొస్తే చూసి అన్నాడు ఆయన, ఎందుకంటే ముసలి అయిపోయింది, దీనికి ఎందుకు పెట్టుబడి? ఆ బిస్కెట్లు వేయో, ఆ షాంపూలు వేయో, ఆ పెడిగ్రీ ఏదో దీనికి ఎట్టండి. ఏది చిన్నది ఇలా పట్టుకుని ఇలా విసిరేసింది పెద్ద కుక్క. ఇలా పట్టుకుని పీకి ఇలా విసిరేసింది అనమాట. ఆయన చూశాడు, దీన్ని అర్జెంట్గా ఇంట్లోకి పంపించేసి దేని పెంచాలి ఇప్పుడు? ఆ పెన్ని ఎలా ఉందో మీకు తెలుసు, ఎలా పెరిగిందో మీకు తెలుసు. ప్రార్థనకి బైబిల్ అట్టుకుని వస్తే చాలు పాస్టర్ గారు. మొదట మోకరించింది ఎవరో తెలుసా? ఎవరో తెలుసా? అదే దేవునికి స్తోత్రం. కనుక ఒక ప్రత్యక్షత మనకు ఉండాలి, ఒక బయలుపాటు మనకు ఉండాలి. దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు, దేవుడు ఎవరిని ప్రేమించాడు, దేవుడు నామానికి మహిమ కలుగునుగా. ఈ మోసే కూడా ఏమనుకున్నాడంటే, నా వల్ల అవ్వదు, నేనేదో నా శక్తి చేత, నా బలం చేత, నాకున్న 1100 ప్రసంగాల బలం చేత ప్రజలను ఉర్రూతలోకించాను అనుకున్నాడు. అవునా? అవల వెళ్ళిపోయి గొర్రెలు మేపుకుంటాడు. ఏం మేపుకుంటున్నాడు? గొర్రెలు మేపుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ యొక్క మోసే యొక్క మొదటి స్థితి ఏమిటి? సింహాసనం మీద కూర్చుని గోల్డెన్ స్పూన్తో, అంతేనా? తల్లి గోల్డెన్ స్పూన్తో తినిపిస్తూ ఏం చెప్పిందో తెలుసా? ఈ గోల్డెన్ స్పూన్ నీ జీవితం అనుకుంటున్నావేమో, కాదు. ఈ గోల్డెన్ స్పూన్ నీకు ప్రొవైడ్ చేసిన వాళ్ళు నీ జనం అనుకుంటున్నావేమో, కాదు. అదిగో నీ ప్రజలు అక్కడ ఉన్నారు, బురదలో ఉన్నారు, మట్టి పుసుకుతా ఉన్నారు, గోడలు కడతా ఉన్నారు, ఇటుకలు చేస్తా ఉన్నారు, కొరడా దెబ్బలు తింటా ఉన్నారు. వారు నీ జనాంగము. దేవుని మరి మహిమ కలుగును గాక. యేసు ప్రభు వారికి కూడా దేవుడు తన యొక్క సమస్త చిత్తాన్ని బోధించినప్పుడు అదే చెప్పి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓ నా ప్రియ కుమారుడా, వారు నీ ప్రజలు అన్నాడు ఆయన, నా సొత్తైన ప్రజలు, అంతేనా? నా పేరు పెట్టబడిన నా జనాంగము. పాపపు చెక్కల చేత ఆదాము చేసిన అపరాధం వలన వారందరూ ఏమయ్యారంటే చచ్చిన వారై ఉన్నారు. నా కుమారుడా, వారిని విడిపించేవాడు నీవే. నువ్వు ఎలా విడిపిస్తావో తెలుసా? నీవు చనిపోయి వారిని విడిపించు అని ఒక శాసనం తెలుసా? ఆ శాసనమే మరణ శాసనం. ఎబ్రీ పత్రికలో అంటాడు కదా అపోస్తలుడైన పౌలు, మరణ శాసనం ఎక్కడ ఉండును? మరణించే వారి యొక్క మరణం అక్కడ ఉండాలంట. నీ పెద్దమ్మ ఆవిడ కొడుకులు లేరని నీకు రాసింది అనుకో, కొడుకులు లేరు, ఈడే నా కొడుకు అని చెప్పి ఆవిడ తదనంతరం నీకు ఆస్తి రాసి ఒక పేపర్ అక్కడ పెట్టింది, దాన్ని వీలునామా అంట. నువ్వు ఎప్పుడు హక్కుదారుడు అవుతావో తెలుసా? ఆవిడ చనిపోవాలి. దేవునామాని మహిమ కలుగు. మరణ శాసనం రాసిన వాడు బ్రతికి ఉండగా ఆ శాసనము చెల్లదు. ఈ మరణ శాసనం రాసిన వారు ఎవరో తెలుసా? దేవుడై ఉన్నాడు. ఆయన దేవుడిగా ఉన్నంత కాలము నీవు ఆ హక్కును పొందుకోలేవు. ఏ హక్కు? జీవవృక్షము హక్కు. దాని ఫలాలు భుజించే ఆ హక్కు నువ్వు పొందుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఆదాము యొక్క అపరాధం వల్ల ఆ జీవవృక్షం వెళ్ళి అక్కడ నిలబడింది. తిరిగి దాని హక్కు నువ్వు పొందుకోవాలి అంటే, ఆ హక్కు పత్రం నీ చేతికి రావాలి అంటే ఒకడు మరణించాలి. హల్లెలూయా. కానీ ఆ మరణ శాసనం రాసిన వాడు బ్రతికి ఉండగా, మరణ శాసనం ఎక్కడ ఉండును? అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాసనము రాసిన వాడు మరణము పొందితేనే కాని అది చెల్లు. అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడునూ చెల్లదు. చాలు చాలు, అది ఎప్పుడు కూడా చెల్లదు. ఇప్పుడు చెప్పండి దైవజనులారా, దేవుని ప్రజలారా, పరిశుద్ధ జనమా, ఇప్పుడు చెప్తారా యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు? ఆయన మేకులు పీక్కోలేడా? ఆయన మేకులు పీక్కోలేడా? సిలువ నుంచి దిగలేడా? అలాగే ఎవరైనా మాట్లాడుతుంటే మీకు ఎక్కడి నుంచి రావాలి అక్కడి నుంచి వచ్చేస్తుంది. దైవజనులారా, సేవకులారా, రావాల్సిన అవసరం లేదు. అందుకే యేసు ప్రభు ఎవరనంటే, వాడు ఏమి చేస్తున్నాడో వాడికి తెలియదు, వాడిని క్షమించు ప్రభు అన్నాడు. అవసరమైతే వాడి కొరకు నువ్వు ప్రార్థన చేయి. వాడి కళ్ళు తెరవాలని,
ప్రభు వారికి ప్రత్యక్షత ఇవ్వాలని నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలా. అంతేగాని ఆడ అలాగన్నాడు నీకు రోసం వచ్చి వాడికి కౌంటర్గా నువ్వు వీడియో చేయడం కాదు. అర్థమవుతుందా? అసలు నీకు తెలిస్తే కదా అసలు అర్థం. ఇదిగో మరణ శాసనము రాసిన వాడు బ్రతికి ఉంటే ఆ శాసనము చెల్లదు, అందుచేత యేసు ప్రభు మరణించవలసి వచ్చినది. ఇప్పుడు తెలిసిందా? మరి చెప్తారా ఎవరైనా అడిగితే? ఆయన పీక్కోలే కాదు, ఇదిగో మరణ శాసనం చెల్లాలి అంటే, ఆ హక్కును నీవు నేను పొందుకోవాలి అంటే ఆ రాసిన వాడు చచ్చే తీరా. అందుకే యేసుప్రభు చచ్చిపోడయ్యా, ఆయన చేత కాదు అని చెప్పండి. దేవుని మహిమ కలుగును. ఆ విధముగా ఆయన చనిపోయి ఆ చనిపోయే ముందు తన సమస్త ప్రణాళికను తన కుమారుడికి తెలియజేశాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన పాత్ర మారిపోతుంది. ఆయన పాత్ర ఎక్కడికి వెళ్ళిపోతుందంటే కుమారుడిలోకి దించుకుంటా ఉన్నాడు. అర్థమవుతుంది ఆ వాక్యాన్ని? ఇప్పుడు ఆయన కుమారులకు వెళ్ళక ముందు తమ సమస్త ప్రణాళిక ఆయనకి చెప్పి ఇప్పుడు ఆయనే కుమారునిగా మారాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన కుమారుడిగా భూమి మీదకి వచ్చాడు. ఆ వచ్చే ముందు కూడా ప్రణాళికను మరియమ్మకు తెలియజేయబడి, ఇప్పుడు మరియమ్మ బిడ్డను కనుక్కుని ఆ బిడ్డ అటు ఇటు చెంగును గొంతులేస్తుంటే ఆ దేవతలు చెప్పిన మాటలన్నీ విని మనసులో ఎంత ఆనందం ఉంటుందట. అయ్యో ఎప్పుడెప్పుడు ఎదిగిపోతాడా, ఇప్పుడెప్పుడు ఈ బాబు చేసే కార్యాలు నేను చూడాలా. కంగారు ఆగట్లేదు. అనుకున్నట్టుగానే ఒక పెళ్ళి వచ్చింది. ఆ పెళ్లిలో ద్రాక్షరసం అయిపోయిందంట. ఇదే సమయం పరిగెత్తుకుని వెళ్ళిపోయి నాయన నువ్వు ఇక్కడ ఏదైనా కార్యము చేయొచ్చు కదా. వాక్యం అర్థమవుతుందా? ఆ తల్లి ఆతృత అర్థం చేసుకోండి నమ్మలారా. మీరు తల్లిలే కదా. ఎందుకంటే ఆ బిడ్డ గురించి ముందే చెప్పబడి అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? అమ్మ నా సమయము. ఇప్పుడు వర్తమానం యొక్క టైటిల్ చదవండి, ఎదురు చూడని మార్గమున. ఇప్పుడు నా కొడుకు ఏదో చేసేయాలి, ఏదో అద్భుతం చేసేది. ఇప్పుడు అందరు నా కొడుకుని చూస్తారు, ఏదో అద్భుతం చేయాలంటే ఇటు చెడ్డిప్పు తిరగాలి. అంతేనా? ఇప్పుడు ఆ ఫంక్షన్లో అందరూ చూడాలంటే ఏం చేస్తున్నారు? ఇప్పుడు సెలబ్రిటీలు అలాగే ఏదో చేస్తే సర్ప్రైజు. వీళ్ళంతా నా కొడుకును చూస్తారనే ఒక ఆతృతతో తల్లి ఆరాట పడుతూ ఉంటే దేవుని ప్రణాళిక అది కాదు. దేవునికి స్తోత్రం. ఎవరు ఎదురు చూడని మార్గమున ఆయన క్రియ చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన మార్పు లేనివాడు. ఆయన ఆదిలో తండ్రిగా ఉన్నప్పుడు, ఆయన యెహోవాగా పలకబడిన మాటగా ఉన్నప్పుడు ఆయన సముద్రమును ఎండ చేశాడు. అంతేనా? ఏటి నీళ్లను ఆయన రక్తముగా మార్చిన దేవుడు. ఆయనే సజీవుడైన యేసుగా ఈ లోకములకు వచ్చి అవసరమైతే నీటిని కూడా రసముగా మార్చగలడా? లేదు. కానీ నువ్వు ఎదురు చూసే విధానంలో కాదు, నువ్వు చేయమన్న రీతిలో కాదు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ప్రార్థనలు ఏం చేస్తాం? చెమటలు ఎట్లేస్తున్నా తండ్రి, సరిగ్గా ఫ్యాన్ తగ్గించడానికి కూడా రేకులు. ఆయన మాకేం కావాలి? ఇప్పుడు ఇచ్చేయి. ఏమి ఇచ్చేయి? ఫ్యాన్ కాదు, మందిరం ఇచ్చేసేయి. అంతేనా మన ప్రార్థన? నీ అవసరానికి వెళ్దా? నీ ఎక్కడానికి వెళ్దా? కానీ నీవు ఎదురు చూడని విధానం, నీవు ఆశించిన రీతి. అందుకే అన్నాడు అడుగు వాటి కంటే ఊహించు వాటికి. ఆయన వచ్చేది నువ్వు ఒక అంతస్తు సూత్రం, ఆయన 10 అంతస్తులు ఇవ్వాలనుకుంటాడు. నువ్వు అడటం వల్ల ఒకటే చాలిపోతున్నాడు. అర్థమవుతుందా? ఇల్లు లేదు బాబు, ఇల్లు ఇచ్చేస్తాను అనుకో, ఏమో ఆయన 3 అంతస్తులు ఇల్లు ఇవ్వాలనుకుంటున్నాడేమో. కానీ నువ్వు చేయడం వల్ల నీ ప్రార్థనకు ఆయన ఆమెనంటాడు అంతే. అర్థమవుతుందా? పట్టుకున్నారా? అందుకని అది కావాలి ఇది కావాలి దేవుడు అడగొద్దు. అందుకే అన్నాడు మొదట నా రాజ్యము నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించండి. ఈ తల్లి ఆరాటం చూస్తే నా గుండె తరుక్కుపోతా ఉంది. కొడుకంటే ఎంత ప్రేమ, ఆయన గొప్పవాడిగా ప్రపంచం అంతా చూపించాలని ఆరాట పడతా ఉంది. ఇప్పుడు రైతులు ఏం చేస్తారో తెలుసా? అమ్మ ఏమన్నా చెప్పు నీ కొడుకు అంటున్నారు. అంటున్నారా? ఇంకా తోకపోతే ఇంకా బాగా చెప్తారు. అసిస్తా మరి అమ్మ సర్వేశ్వరుడు యొక్క మాత, మా పాత్ర మా కొరకు ఈ కుమారుని వేడుకోనండి. ఆవిడ వేడుకుందని ఇప్పుడు చెప్పక్కర్లేదు, ఆవిడ అప్పుడే వేడుకుంది. ఆయన ఏమన్నాడు తెలుసా? నా సమయము ఇంకా. సహోదరి సహోదరులారా, దేవుడు నీ జీవితంలో కలుగు చేసుకునే ఆ సమయం వచ్చే వరకు ఎదురు చూడగలవా? చూడగలవా?
అబ్రహాం ఎదురు చూశాడు. అబ్రహాం ఎన్నాళ్ళు ఎదురు చూశాడు తెలుసా? 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. దేవునికి స్తోత్రాలు. 40 సంవత్సరాలు వేస్ట్ అయిపోయాయి మోసే జీవితంలో. ఎదిపోయాడు, కారు వృద్ధుడైపోయాడు. 80 సంవత్సరాలకి వృద్ధుడా కాదా? మన దృష్టిలో ఎందుకు పనిచేయవు అంతేనా? ఒక అయ్యగారు అన్నాడు, పెద్ద పాస్టర్ గారు, తర్వాత తీసుకొస్తాను ఆయన కూడా ఇక్కడ. ఆయన ఏమన్నాడో తెలుసా? నువ్వే రావాలి ఏమన్నాడు? ఎందుకు ఇన్ని సమస్యల మధ్య నువ్వు రావాలా? నేనంటాను నేనే రావాలి. నేను ఏమంటాను తెలుసా? అది నేనే రావాలి. అది నేను కదా అంటుంటా. నా రక్తం అంటుంది, నా మనసు అంటుంది, నా తలంపులు అంటున్నాయి, నా శరీరం, యావత్ శరీరం ఏముంటుందో తెలుసా? నేను ప్రభువు కొరకే ఏదో ఒకటి చేయాలంటాను. అంతేనా? నేను చెయ్యాలి అనుకున్నప్పుడు నేను చేయలేదు. నా కొరకు ఎంతో మంది ప్రార్థన చేశాను. వీళ్ళందరికీ వందనాలు చెప్పాలి. ఈ వయసు జనాలంటే మీకు చేదరింపుగా ఉండొచ్చు, కానీ ముసలి కంపు కొడుతుంది, శరీరం మడతలాడిపోయిందని మీకు అక్కర్లేదేమో. కానీ వాళ్ళకి ఉద్యోగాలు సచ్చి పెన్షన్ మీద ఆధారపడ్డ వాళ్ళు ఆడే వేస్తారు కాదు, అయితే 100-200 వేస్తారు. అందుకని మీరు వాళ్ళు అక్కర్లేదు, కానీ నాకు కావాలా? ఎందుకో తెలుసా? నా కొరకు ఒకప్పుడు ప్రార్థించిన దేవునికి స్తోత్రం. దేవుడు ఆ బయలుపాటు వాళ్ళకి ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలు కథ అయిపోయింది అనుకున్నారు, ముగిసిపోయింది అనుకున్నారు. అంతేనా? మీకు ప్రచారాలు కూడా చేశారు. వాడు రాలేడు. ఎందుకు రాలేడు? ఒక గాలం బంధించింది. డబ్బు మీద నడుస్తున్నవాడు వస్తాడా? రాడు. మీ మనసులు కూడా మార్చడానికి ట్రై చేశారు. ఖచ్చితంగా చెప్పారు వాడు, మా దాసుడు వస్తాడు, వస్తే ఆయనతో ఉంటాం, రాకపోయినా పర్వాలేదు. మా మనసులో ఎక్కడ? మా మనసులో మా పాస్టర్ గారు ఆయన. దేవునికి స్తోత్రాలు. అందరి మనసులు ఎరిగిన దేవుడు. మీరు ఎదురు చూడని సమయం. అంతేనా? వచ్చాను కదా, ఉన్నానా, వెళ్ళిపోయాను కదా, మీ ఆశ నిరాశ అయిపోయింది కదా. కానీ మీరు ఎదురు చూడని సమయంలో, ఇక రాడనుకున్న సమయంలో దేవుడు కలుగ చేసుకొని ఆయన రంగం మీదకి వచ్చి ఎలా తీసుకురావాలో ఆయనకు తెలుసు. దేవుని నామానికి మహిమ కలుగు. నన్ను నేను హెచ్చించుకోవట్లేదు, కానీ దేవుని వాక్య ప్రణాళిక ఎలా నెరవేర్పవుతుందో మీకు చెప్తాను. హల్లెలూయా. 40 సంవత్సరాల వయసులో మోషే ఏదైనా చేయగలడా? అవునా? అప్పుడు దేవుడికి అక్కర్లేదు. అప్పుడు ఏమంటారు? మోసే చేశాడు ఇది అంటారు. అవునా? కానీ ఇప్పుడు మోసే ముసలోడు, కళ్ళద్దాలు వచ్చేసాయి. ఇప్పుడు బైబిల్ చదవండి. ఇప్పుడు కళ్ళద్దాలు లేకుండా బైబిల్ చదవండి. మీ పాటర్ గారు చదవగలమా? ఇప్పుడు కావాలి దేవుడికి. ఎందుకంటే ఇప్పుడు మన ప్రభు మీద ఆధారపడి. అర్థమవుతుందా? అందుకే అన్నాడు, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే దీన్ని చేతులు. నీ జీవితంలో దేవుని కార్యం చూడాలంటే శక్తి చేత కాదు. నీ దగ్గర డబ్బులు ఉంటగలవా? నా డబ్బుతోటి స్కానింగ్ చేయించుకుంటాను. 1 కాదు 100 స్కానింగ్ చేయించుకుంటాను అంటారు. ఎందుకు? జేబులో డబ్బులు ఉన్నాయి కాబట్టి. డబ్బు ఖాళీ అయిపోయింది అప్పుడు ఏం చేస్తావు? ఎక్కబారే వెళ్ళి వెనకాల కూర్చుని కూర్చొని ఆ వాక్యం ఇట్టా ఉంటే చాలు, నాకు స్వస్థత వచ్చేద్దాం అనుకుంటాం. వచ్చేస్తుంది. అర్థమవుతుందా? ఎవరు ఎదురు చూడని సమయములు కార్యము చేసే దేవుడు. మరొకసారి మన జానాంశాన్ని చెప్పుకుని ముగించుకుందాం. నీ దేవుడైన యెహోవాను మార్పు లేనివాడు. హల్లెలూయా. ఆయన మోషేతో ఎలా ఉన్నాడు? హల్లెలూయా. అబ్రహాముతో ఎలాగున్నాడు? నేడు నీతో నాతో కూడా అలాగే ఉన్నాడు. రాత్రి చెప్పుకున్నా, నేను మీతో ఉందును అన్నాడా? ఎలా ఉన్నాడు అనుకున్నారు మీరు? అప్పుడు మోషేతో ఎలా ఉన్నాడు? యాకోబుతో ఎలా ఉన్నాడు? అలాగే ఉన్నాడు నీతో. యోనా అనుకున్నా పని అయిపోయింది. బుధవారం వర్తమానంలోకి వెళ్తాం మళ్ళీ వెనక్కి. యోనా ఏమనుకున్నాడు? నా పని అయిపోయింది, చేప మింగితే నా చాప్టర్ క్లోజ్. ఇంకా రేపటి నుంచి పేపర్లో వేస్తాం. ఆ యోనా అనే భక్తుడిని, ప్రవక్తని చేప మింగేసింది. అంతేనా? అలా BBC న్యూస్ వచ్చేదానికి ఎంత చెడ్డ పేరు. ప్రవక్తని చేప మింగేందంటే మంచి వార్త అది. కానీ పేపర్లో మెయిన్ హెడ్డింగ్లో రాశారు, ఒక ప్రవక్త నోటిలో నుంచి. ఎక్కడి నుంచి వచ్చాడు ప్రవక్త? చాప నోటిలోంచి వచ్చాడు. దేవునామాని మహిమ కలిగింది. నీవు ఎదురు చూడని విధానములు, నీవు ఆశించిన రీతిలో దేవుడు నీ ముందు ప్రత్యక్షమవుతాడు. దేవునామాని మహిమ కలిగింది. అంతేనా? అలా రాకపోతే వాళ్ళు నశించిపోయేవారు.
కానీ ఆ చేప నోటిలో నుంచి వచ్చిన ప్రవక్త మాట సంపూర్ణంగా విని గోనె పట్టకు పట్టుకొని ఊడిలో కూర్చొని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి తమ పాపములన్నిటిని విడిచిపెట్టి వాళ్ళు శుద్ధులైపోయి. హల్లెలూయా. ఈ ప్రకటించిన వ్యక్తి ఆ స్వరశెట్టి కింద కూర్చొని చదువుతున్నాడు, ఎప్పుడు దేవుడు వాడు అగ్ని కురిపిస్తాడా? నీ సంఘం కాక ఇంకొక సంఘం వాళ్ళు నేను ఏమంటున్నారు తెలుసా? బలైంది అంటలేదా? యోనాలు కాదా? ఏమంటున్నారు? వాక్యం ఏం చెప్తుంది? నీకు చదవలేదు కదా, వర్తమానం మొదలు పెట్టలేదు. ఎందుకంటే సమయం అయిపోయింది. 10 నిమిషాలు అడిగాను, 15 నిమిషాలు అయిపోయింది. ఒకే ఒక్క మాట చదివి నేను ముగించదలుచుకున్నాను. చూడండి, మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవార ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంది. 10వ పేరాలో పెద్ద అక్షరాలతో రాశారు. చూడండి ఏం చేయాలంట? మీరు మీ సంఘంలో ఉన్న మనుషులనే ప్రేమించిన ఎడల. అదేనా? ఇప్పుడు మీకు జవాబులు ఏమవుతున్నాయి? నేను మీ సంఘం కాదు కదా. మమ్మల్ని అడుగుతున్నారు, నువ్వు మీ సంఘమో కాదు తెలియకముందు నువ్వు దేవుని పెట్టావు కదా, కనీసం నీ సహోదరులకు ప్రార్థన చేయలేవా? అంటే నీ సంఘంలో అయితే ప్రార్థన చేస్తావా? ఎంత స్వార్థం! దేవుడు ఎలా అనుకుంటే నువ్వు ఎక్కడ ఉంటావు? ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారు మన సంఘంలో ఎవరైనా ఉంటే ప్రార్థన చేయండి ఇక్కడ. అంటే మీ సంఘంలోనే ప్రార్థనా పరులు, మిగతా వాళ్ళతో యోధాలను సాతానులునా? అలాగే గట్టిగా చెప్పండి. ఎవరు ఎన్ని అనుకున్నా దేవుని సృష్టిలో, దేవుని చేతుల సృష్టము, నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. నీకు సమస్య వచ్చినప్పుడు వడక మునిపి ఆయనకి తెలుసు. మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. ఏ సంఘం అని అడగట్లేదు అక్కడ. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగిన ఎడల దీన్ని బట్టి నా శిష్యులని అందరూ తెలుసు. నువ్వు లోకానికి పత్రికగా ఉన్నావా? ఇది ఏంట్రా బాబు ఎలా కొట్టుకుంటున్నారు? ఆ సంఘం అని ఈ సంఘం అని కొట్టుకుంటారు అనుకుంటారా లేదా? నువ్వు ఎవరికి అవకాశం ఇస్తున్నావు? బయట వారికి అవకాశం ఇస్తున్నావు. అందుకైనా అన్నాడు, మీ వల్లనే కదా నా నామం అన్ని జనుల మధ్య దేవునికి స్తోత్రం. కనుక మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని. హల్లెలూయా. ముగించుకుందామా? అగ్ని. ఇప్పుడు మోషేని మార్చింది ఏంటో తెలుసా? ఎక్కడ నిలబడ్డాడు మోషే? పొలం ముందు నిలబడ్డాడు. ఆ పొలంలో ఉండి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ ప్రణాళిక కాదు, నువ్వు నేర్చుకున్న కోర్సులు కాదు, నీ విద్య కాదు, నీ జ్ఞానం కాదు, నేను నేర్పుతాను రా, నా యొద్ద నేర్చుకునుడి అనడా లేదా? ఆ మన వారం నేర్చుకున్నాం. ఆ పేతురికి చదివే లేదు, అవునా? అంటున్నాడు, నీవు నా దగ్గరికి వస్తే నేను మనుషులు పట్టు చాలా. ఫిషర్ మ్యాన్ అంటే తెలుసా? ఫిషర్, చేపలు పట్టేవాడిని ఏమంటారు? ఫిషర్ మ్యాన్. ఆయన ఏమన్నాడు తెలుసా? ఫిషర్ ఆఫ్ మెన్ అన్నాడు. అంతేనా? మనుషుల పట్టు చాలు. ఎంత అర్థం ఉందో చూసారా యేసుప్రభు అన్న మాట? మీరు ఇష్టపడుతున్నారా? మాస్టర్ గారు అనుకుంటున్నారా? మీకు వస్తుంది, వచ్చేవారు వస్తుంది. సువార్త ఎవరు చెప్పాలో తెలుసా? 17వ పేజీ. దేవుని కొరకు చేయవలసిన నిజమైన సేవ ఏదనగా సువార్త పరిచర్య. సువార్త పరిచర్యే నిజమైన పరిచర్య. ఇప్పుడు అడుగుతారు ఆ పాస్టర్ గారు, ప్రవక్త ఏం చెప్పాడు? నిజమైన సేవ ఏంటి? డబ్బు సంపాదించుకోవడం, కుటుంబాన్ని పోషించుకోవడం, గొర్రెలు కాయడమా ఏంటి? మరి సువార్త పరిచర్యే నిజమైన పరిచర్య. ఈ సువార్త ఎవరు చేయాలి? పాస్టర్ గారు ఒకడేనా? అందరూ. అందుకే అన్నాడు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. మనకు ఇదిగో ఇశ్రాయేలీయులు ఎక్కడున్నారు? చీకటిలోనే ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు, కరువులో ఉన్నారు, దరిద్రంలో ఉన్నారు, వెట్టి చాకిరిలో ఉన్నారు. ఇప్పుడు వారిని ఎక్కడ తీసుకొచ్చాడంటే మొదటి నిర్గమంలో బయటకు తీసుకువచ్చి ఎదురు చూడని విధానంలో మన్నానిచ్చి పోషించాడు. వీళ్ళు ఎప్పుడైనా అనుకున్నారా పరలోకం నుంచి అట్లా మన్నా పుడుతుందని? అనుకున్నారా? కానీ దేవుడు మన్నా ఇచ్చి పోషించాడు. వాళ్ళు అనుకున్నారా బండలో నుంచి నీళ్ళు వస్తాయని? దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఇదిగో అంటాడు, ఇదిగో నీ దేవుడని యెహోవాను, నేను మార్పు లేని వాడు. మోషేకి బండ ద్వారా నీళ్ళు ఇచ్చిన వాడిని
నేను నా విధానములు, నీవు ఎదురు చూడని విధానములు నేను నీకు సహాయం చేయలేనా? నేను నిన్ను దీవించలేనా? నిన్ను ఆశీర్వదించలేనా? నిన్ను స్వస్థపరచలేనా? నేను ఎప్పుడు ఒకటే, నీ దేవుడైన యెహోవాను, నేనే యెహోవాను. ఆయన నిన్న నేడు, నిన్న అనగా మోషేతో ఉన్న దేవుడు, అబ్రహాముతో ఉన్న దేవుడు నేడు అనగా నీతో అదే విధంగా వాళ్ళ మాదిరి విశ్వాసం కలిగి వాళ్ళ అది కావాలి ఇది కావాలని ఎవ్వరు అడగల. మోషే కూడా ఏమైనా ప్రార్థన చేశాడా? నా శక్తి చేత నేను వాడిని విడిపించడానికి పోయాను ప్రభువా, నీవు నాకు నీ తోడుగా ఉంటే వెళ్ళి వాడిని విడిపిస్తానన్నాడా? అనలేదు. నత్తివాడను, ఎర్రివాడను, మాట మందిమ గలవాడను, దీనుడను ఆయన, నా వల్ల అవతన ఆయన, ఆ స్థానంలోకి నీవు రాగలిగితే అప్పుడు ప్రభు కార్యాలు నీ ప్రభు. పరిశుద్ధుడు నా ప్రియ మధ్యాహ్న కాలం మెల్లనైన స్వరంతో మాతో మాట్లాడే దేవదత్త గాబ్రి మరి ప్రత్యక్ష తన సంకల్పాన్ని అంతా కూడా ఆమెకు తెలియజేశాడు. ఆ బాలుడు ఏమవుతాడు, ఎట్టివాడవుతాడు, ఆ తల్లి ఎంతో ఆతృతను ఎదురు చూసి ఆ సమయం వచ్చినప్పుడు ఆయన ఏదైనా అద్భుత కార్యం చేయవాడు, ఆ సమయం ఇంకా రాలేదన్న. ఎంత గొప్ప దేవుడు నీవు మేము ఊహించిన విధానంలో నువ్వు కార్యం చేయవు. మేము ఊహించలేని సమయంలో, మేము ఎదురు చూడని సమయంలో నీవు రంగం మీదకి వస్తావు, నీ కార్యాన్ని మీరు జరిగించుకుంటారు. ఎంత గొప్ప దేవుడు నాయన, ఈ గొప్ప నామను కొందనాలు. మోషే కూడా ఏదో ప్రజలను విడిపించాలి, ప్రజలను తమ బంధకాల నుండి, తమ దారిద్ర్యం నుండి విడిపించి ఒక స్వతంత్ర దేశముగా వారిని మార్చాలని అతను ప్రయత్నించినప్పుడు అది తన వల్ల అవ్వలేదు. తన శక్తి చేత అవ్వలేదు, తన బలము చేత అవ్వలేదు, తన కార్యము చేత ఏమీ అవ్వలేదు. ప్రభు ఇదిగో నా వల్ల అవదని వెళ్ళి తన వయసు కూడా అయిపోయి తన జీవనాన్ని తన కొనసాగిస్తూ ఉన్నాడు. ఇదిగో నీవు వచ్చావు నాయన, ఎదురు చూడని సమయంలో అతని ముందు ప్రత్యక్షమయ్యావు. ఇదిగో ఇప్పుడు నువ్వు నాకు కావాలి. నువ్వు తగ్గించుకున్నావు, నీలో ఉన్న సమస్తాన్ని నువ్వు వదిలేసావు, నీ వయసు కూడా అయిపోయింది, నీలో బలము లేదు. ఇదిగో ఇప్పుడే నువ్వు కావాలి. ప్రభువా, మోషేని ఎంత బలముగా వాడుకున్నావు. మోషే తన చెయ్యి సముద్రం మీద చాపినప్పుడు 2 పాయలు అయిపోయాయి. మోషే ఆ బండతో మాట్లాడినప్పుడు ఆ బండలో నీళ్లు ప్రవహించి, మోషే చేతులెత్తినప్పుడు ఇదిగో ఆకాశం నుండి మన్నా కురిసి ఎన్నో గొప్ప కార్యాలు చేశావు. నీవు మా గొప్ప విమోచకుడు నాయన. ఇదిగో మా కొరకు తండ్రి నువ్వు మరణించి, తండ్రి నీ రక్తమును చిందించాలని అనాదికాల సంకల్పంలో ఒక ప్రణాళిక నువ్వు రాశావు నాయన. అదే ఒక వీలునామా అయ్యున్నది నాయన. అది చల్లాలి అంటే నువ్వు బ్రతుకుంటే అది జరగదు నాయన. అందుకే శరీరుడిగా ఈ లోకానికి వచ్చి నువ్వు మరణించావు తండ్రి. ఓ తండ్రి, మాకు విమోచన ఇచ్చావు. ఆ ఆ యొక్క వృక్షపు ఫలములు భుజించేటువంటి ఆ హక్కు పత్రాన్ని తిరిగి మళ్ళీ మాకు ఇచ్చావు. పరలోకంలో ప్రవేశించే భాగ్యాన్ని మీరు మాకు ప్రసాదించారు. ఎంత గొప్ప దేవుడు నాయన. ఇదిగో ప్రభు, మా జీవితాల్లో కూడా చిన్న చిన్న విషయాల పట్ల మేము తొందరపడిపోతా ఉన్నాం. నీ కార్యం ఆలస్యమైతే మేము తండ్రి తడబడిపోతా ఉన్నాం. కానీ ఇదిగో నువ్వు ఎదురు చూడని సమయంలో నీవు రంగం మీదకి వచ్చి నువ్వు అద్భుతాలు చేసే దేవుడు నాయన. శూన్యమైన మా బ్రతుకులో నువ్వు అద్భుతాలు చేసే దేవుడు నాయన. ఇది డాక్టర్ వాళ్ళు అవ్వదనుకున్నప్పుడు పరమ వైద్యుడు నీవే దిగి వచ్చి మమ్మల్ని స్వస్థపరిచేవాడు. కార్యములు తండ్రి అవి మా కంటికి కనపడవునా, చెవికి వినపడవునా, మా హృదయానికి గోచరం అనంతుడో నాయన. ఎదురు చూడని సమయం దేవా నీ వస్తావు నాయన. ఓ తండ్రి, నీ కొరకు ఎదురు చూసే భాగ్యం మాకు దయచేయండి. నీ యొక్క వాక్యం మీద ఆనుకుని వాక్యము నమ్మి ఓ తండ్రి మేము నిలబడడానికి సహాయం దయచేయండి. మీ కార్యాలు మా బ్రతుకులో చూడాలి నాయన. ఇదిగో ఒకరినొకరు ప్రేమించుకోవాలని మీకు మొదట ఆజ్ఞ ఇచ్చావు. ముందువలే నీ పొరుగు వారిని ప్రేమించడంలోనే ధర్మశాస్త్రం అంతా ఇమిడి ఉన్నదని. ఇదిగో తండ్రి, అదే మేము చేయలేకపోతున్నాం నాయన. మా సంఘ బిడ్డలనే ప్రేమించలేకపోతున్నాం, ఇంకా బయట బిడ్డలని ఏం ప్రేమిస్తాం నాయన. ఇదిగో తండ్రి, ఇతర సంఘాలలో మేము ప్రేమించలేకపోతున్నాం. కానీ నీ యొక్క వాక్యం ఎత్తి చూపావు నాయన. నిన్ను అప్పగించిన ఇస్కరియోతు యోధ కూడా మీరు సృష్టించిన వాడు. సాతాను కూడా నీవు సృష్టించిన సృష్టి నాయన. ఎవరి పట్ల ద్వేషభావం లేదు. శత్రువులు కూడా నువ్వు ప్రేమించావు, ఎందుకంటే వారినే నువ్వు సృష్టించావు. నీకు ఎలాంటి హేయ భావం లేనప్పుడు, నీకే ఎలాంటి నీచ భావం లేనప్పుడు మాకెందుకు ప్రభువా? నీ బిడ్డలమని పేరు పెట్టుకుని కూడా మా సహోదరులు మేము ప్రేమించలేకపోతున్నాం. సూటిగా నీ యొక్క వాక్యం ఇచ్చి బాధ్యం మాట్లాడి
అందరినీ ప్రేమించే మనసు మాకు దయచేయండి. మేము అందరినీ ప్రేమిస్తే నీ కార్యాలు మా బ్రతుకులు జరుగుతాయి, సులువుగా జరుగుతాయి. దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలు కొరకు జరుగుతున్నవని ఎరుగుదుమని చెప్పబడిన వాక్యం యొక్క అర్థం ఏమిటి? నిన్ను ప్రేమిస్తున్నామని మేము ఎలా చెప్పగలుగుతాం నాయన? నీ మాట గైకొనటం వల్ల. నీ మాట ఏంటంటే సహోదరులు ప్రేమించమని చెప్పాం. అట్టి విధంగా మేము జీవించే భాగ్యం ప్రతి ఒక్కరికి మేము దయచేయండి. చేసిన పరిచయం దీవించిన ఆశీర్వదించి ఈ ఆరాధన పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు పేరు దీవించాలి. చంటి బిడ్డలను, చిన్న పిల్లలను, స్త్రీలను, పురుషులను, వృద్ధులను, యవ్వనస్తులను, బలహీనలను బలపరచని, రోగులను స్వస్థపరచండి. అవసరతలో ఉన్న వారిని ఆదుకుని శక్తి చేతను కాదు, బలమ చేతను కాదు, కానీ నీ ఆత్మ చేత కార్యం చేయండి. ప్రతి వారికి మీరు తోడుగా ఉండండి. ఇదిగో మీ ఆత్మ మా మధ్య సంచారం చేయించున్నందుకు, మీరు మమ్మల్ని దాటిపోనందుకే నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మీరు మాతో ఉన్నందుకే నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మొదట నా రాజ్యం నీతిని వెదకి, అప్పుడు ఏమి కావాలో అవన్నీ మీకు అనుగ్రహించబడండి. నువ్వు సెలవిచ్చిన దేవుడు ఉన్నాడు, మాతో ఉండండి, మమ్మల్ని నడిపించండి ప్రభు. మా భారం నీ మీద వేసి మేము నిశ్చింతగా సాగిపోతూ ఉండగా మీరే సెలవిచ్చారు ప్రభు, మీ చింత యావత్తు నా మీద వేయమన్నారు. మేము మా బాధలన్నీ నీ మీద వేసి మేము నిశ్చింతగా ఉన్నాము నాయన. మమ్మల్ని చక్కపరచువాడు నీవే, మమ్మల్ని కుదురుపరచువాడు నీవే. ఏ సమయానికి ఉద్యోగం ఇవ్వాలో, ఏ సమయానికి స్వస్థపరచాలో, ఏ సమయానికి ఇల్లు ఇవ్వాలో, ఏ సమయానికి ఏమి చేయాలో సమస్తం నీకు తెలిసిన ఆయన. ఎదురు చూడని సమయంలో అద్భుతాలు చేసే దేవా, నీ ఉండగా మాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదు. అట్టి నిరీక్షణ కలిగి జీవించే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్న నా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి యందును నెరవేరును గాక. నాలుగు ఆహారం దయచేసి మా ఎడల అపరాధం చేసిన వారిని మన్నించే ప్రకారం మా అపరాధం మీరు మన్నించండి. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని తప్పించండి. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనా తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, ప్రేమయు, సమాధానం, ఐక్యత సదాకాలం మనకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.